ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ కరెక్ట్ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్. నేను ఇది నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల కట్టుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకొని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని ఇసిరిసి నా కార్లో 2 విస్కీ బాటిల్ ఏవో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్తవట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి. మరి 5 రూపాయల మాస్క్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు, అన్ని ఫోన్లు అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బిశారండి. నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంటే తాగేసంటే బట్టలు తిరుగుతున్నంట. లారీకి తోసేద్దాం అనుకున్నారు సిఐ ఎవరో ఎస్ఐ పోతాను పోలీసులు. మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పెట్టేశారండి. వాళ్ళు పోలీసులకు అయితే కార్లు వస్తారు, లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడో అంట స్కోడాలు వచ్చారట, మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లి పోలీసులను అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చా వాళ్ళు తీసుకురామంటున్నారు అండి. నేనన్నాను సార్ ఎవరో నాకేం తెలుసు సార్, బండి అక్కడ ఉంది కదా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నేను మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్. ఇవన్నీ డబ్బులే సార్. కొడితే నేను అప్పుడేం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు, అన్ని చేశారు సార్. నాకేముంటుంది సార్, వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్టు కేసులు పెడుతున్నారు సార్. పోతాన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ నాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. నా క్యాష్ కొట్టారు సార్, బండి అంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి. నా కార్ అంతా లాయించుకున్నారు. నేను పిచ్చాసులు డ్రాయింగ్ చేస్తాను సార్, పిచ్చోన్నా.